రాజకీయ నాయకులకు కానీ ఫండ్స్ కానీ లేకపోతే వాళ్ళకి మజిల్ పవర్, మనీ పవర్ ఎంత వచ్చేది కూడా ఉగ్రవాద సంస్థల నుంచే. సో ఆ ఉగ్రవాద సంస్థలు ఎట్లా చెప్తే అలా చేయాల్సిందే. సో అంత నష్టం జరిగినప్పుడు కొంతైనా భారత్కి నష్టం కలిగించకుండా లేకపోతే తమ కోపాన్ని ప్రదర్శించకుండా ఏ విధంగా ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లుగా ఇందాక కేఆర్ రావు గారు కూడా మాట్లాడినప్పుడు అదే చెప్పారు. ఒక సీజ్ ఫైర్ వచ్చినప్పుడు కొంత 1971లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా వివరించి మనకు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే కొద్ది గంటల పాటు ఇలాంటి పరిస్థితి ఉంటుందనేది. సో అక్కడి వరకే పరిమితం అవుతారా? సో మనకు మరికొద్ది సేపట్లోనే విక్రమ్ మిశ్రీ కూడా మీడియా ముందుకు రాబోతున్నారు. అసలు ఏంటి అనేటివి కూడా విషయాలు చెప్పబోతుంది. ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతోంది అనేటువంటి అంశాలను కూడా మనకు చెప్పబోతుంది. ఈ లోపల మనకు రిటైర్డ్ ఆర్మీ అధికారి శేషాద్రిరావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్కారం శేషాద్రి గారు. సో మనం ఈ రాత్రికి సో పరిస్థితి అంతా కూడా సర్దుమణుగుతుంది. మళ్ళీ మనకు సాధారణ పరిస్థితులు వస్తాయి. అటు జమ్మూ నుంచి కూడా గుజరాత్ వరకు ఎలాంటి టెన్షన్ ఉండదు అని మాత్రం భావించాం సహజంగా. ఎందుకంటే మనం ఇటీవల చూసినప్పుడు ఇలాంటి ఒప్పందాలు కుదిరినప్పుడు ఖచ్చితంగా దానికి కట్టుబడతారని. కానీ ఇప్పుడు ఇది ఆర్మీ చేస్తోందా, లేకపోతే ప్రభుత్వం మాట వినకుండా ఆర్మీనే వ్యవహరిస్తుందా, లేకపోతే ఆర్మీ ముసుగులో టెర్రరిస్టులు ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారనుకోవచ్చా? ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? దీన్ని ఏ విధంగా నిలువరించాల్సి కూడా ఉంది? మేము నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఏమిటంటే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఓకే, అంటే ఊహించటానికి వీలు లేని దాన్ని కూడా ఊహిస్తూ మీరు ముందుకెళ్ళాలి. అలాంటి ఆలోచన ఉండబట్టే ఇవాళ సీజ్ ఫైర్ అయ్యింది అని అనిపించుకుని కొద్దిసేపట్లో మరలా బోర్డర్లో కాల్పులు మొదలయ్యాయి. అంటే మేము నేర్చుకున్న పాఠానికి ఖచ్చితంగా నిజమైన అర్థం ఇవాళ ఏమిటో తెలిసింది. ఇంతకు ముందల వారు చెప్పినట్టుగా పాకిస్తాన్లో ప్రభుత్వం అనేది ఏ రకంగానూ నిలకడగా ఉన్నది కాదు. ఖచ్చితంగా టెర్రరిస్టుల చేతుల్లో నడుస్తుంది. టెర్రరిస్టులకి అక్కడున్న ఆర్మీ అధికారులకి చక్కటి సయోధ్య ఉంది. ఎందుకంటే ఆర్మీ అధికారులు ఈ టెర్రరిస్టులు చనిపోయినప్పుడు వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొని విషాద వదనాలతో కనిపించారు. అంటే ఎవరెన్ని కబుర్లు చెప్పినా ప్రపంచం అంతా ముక్త కంఠంతో ఈ టెర్రరిజాన్ని నిలువరించాలి అని చెప్తున్నా కూడా ఇవాళ ప్రభుత్వం చేయి దాటింది. రేపు సూసైడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఆర్మీ చేయి కూడా దాటుతారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలో చావు తప్పించి ఇంకేమీ కనపడదు. ఓకే, వాళ్ళ బుర్రలోకి ఎంత ఎక్కిస్తారంటే చస్తే చచ్చావు, స్వర్గం ప్రాప్తిస్తుంది, ఎంతో మంది ఉంటారు పైన నిన్ను ఆహ్వానించడానికి. ఇలాంటి లిటరేచర్ని నేను స్వయంగా చదివాను, తర్జుమా చేయించుకుని. షాక్ అయిపోతాం. మానవ సమాజంలో ఇంకా ఇలాంటి ఛాందస్తులు అంటే మించి ఆ స్థాయిని మించి ఉన్న మానవ మృగాలు ఉంటారు